వైసీపీ గంజాయి పండించే వైసీపీ నాయకులు లాభాల్లో ఉన్నారు ఈ రోజున. గంజాయి ధాన్యంకి గిట్టుబాటు ధర లేదు కానీ గంజాయికి గిట్టుబాటు ధర ఒక 25 ఎంతంటే 25-25 కోట్ల టన్నులు ఈ రోజున మనకి అమ్మే పరిస్థితికి వచ్చింది. లా అండ్ ఆర్డర్, ఒక సినిమా టికెట్లు అమ్మడానికే అన్ని వ్యవస్థలు కలిసి వస్తాయి, రెవెన్యూ వ్యవస్థ కలిసి వస్తాయి, సివిల్స్ అన్ని వ్యవస్థలు కలిసి వస్తాయి. కానీ మీ కష్టాలు తీర్చడానికి రైతు భరోసా కేంద్రాల దగ్గర ఒక చిన్న గోతాం బస్తా ఇప్పించడానికి ఏ వ్యవస్థలు కలిసి రావు. ఈ వ్యవస్థల్ని పని చేయించాలంటే జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం రావాలి. దానికి అదొక్కటే పరిష్కారం. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రైతులకి మద్దతు ధర ఇవ్వలేదు జగన్. ఈ నియోజకవర్గంలో రైతు భరోసా ఎందుకు రాలేదని అడిగే పరిస్థితి ఉందా మీరు ఒకసారి ఆలోచించండి. కౌలు రైతులకి కార్డులు ఎందుకు ఇవ్వలేదు? 3,000 మంది పైగా కౌలు రైతులు చనిపోయారు. జనసేన గుర్తించే వరకు అది బయటికి కూడా రాలేదు. వ్యవసాయంలో రాయితీలు మొత్తం తీసేసిన ప్రభుత్వం ఇది. ట్రాక్టర్లు, చిన్నపాటి పనిముట్లు ఒకప్పుడు సబ్సిడీలు దొరికాయి, ఈ రోజున అవేమి ఇవ్వని పరిస్థితి. ఎందుకు ఇవ్వట్లేదని అడిగితే బూతులు, దౌర్జన్యాలు తప్ప మంచిగా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. 2020లో ఒక్క నివర్ తుఫాన్కి 17 లక్షల ఎకరాల్లో పంటల నష్టం జరిగాయి. 20లో 37,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఎకరానికి కనీసం 25,000 నష్టం వేసినా 9,250 కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు. కుటుంబాలు చితికిపోయినాయి. ఆ కుటుంబాలకి భరోసాగా ఉండటానికే నేనేం సరదాగా ఈ అలయన్స్ పెట్టల. అందరం కలిసి వస్తేనే తప్ప ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు, ఒక రాష్ట్రానికి ఒక నీటిపారుదల ప్రాజెక్ట్ సరిపోదు. ఇన్ని ప్రాజెక్టులు కలిస్తేనే అన్ని రైతాంగానికి అండగా ఎలా ఉంటుందో, ఇంతమంది నాయకులు, ఇన్ని పార్టీలు కలిస్తే తప్ప 5 కోట్ల మంది జనాభా సమస్యలకి పరిష్కారం వెతకలేం. ఓటు చీలకూడదు, అందరం కలిసి రావాలి. మనకి వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొట్టాలి, కూటమి ప్రభుత్వాన్ని స్థాపించాలి, మీ భవిష్యత్తుకు బంగారు బాట వెయ్యాలి అన్నది ఏకైక లక్ష్యం. తెలంగాణలో ఒకప్పుడు వరి లేని తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు పెరుగుతూ ఉంటే ఆంధ్రకి అన్నపూర్ణ అయిన మన ఆంధ్ర ఒకప్పుడు మన వరికి ఇది అన్నపూర్ణ అంటాం మన, ముఖ్యంగా మన గోదావరి జిల్లాలని. అలాంటి జిల్లాల్లో ఈ రోజున వరి సాగు తగ్గిపోయిన పరిస్థితి. దాదాపు 46 లక్షల ఎకరాల్లోనే సాగింది, ఒకప్పుడు 58 లక్షలు. దానివల్ల 12 లక్షల ఎకరాల్లో మనకి దిగుబడి లేదు. క్రాప్ హాలిడే, హరీష్ గారు పక్కనే ఉన్నారు, కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించింది. క్రాప్ హాలిడే ప్రకటించడం ఏంటి? మేము మద్దతు ధర లేదు, మేము చచ్చిపోతున్నామని రైతాంగం నిరసన తెలియజేయడం, స్ట్రైక్, లాకౌట్ లాగా. సో దీనికి పరిష్కారం ఏంటి? వైఎస్ జగన్ కి, వైసీపీకి పొలిటికల్ హాలిడే ప్రకటించడం అదొకటే పరిష్కారం. పొలిటికల్ హాలిడే ప్రకటించడం అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్లి తన్ని తగలేయటం. వారిని, నా కోరిక ఏంటంటే ప్రతిపక్షంలో కూడా ఉండకూడదు, అంత బలమైన మెజారిటీ ఇవ్వండి ఒక్కొక్కరికి. ప్రతిపక్షానికి కూడా అర్హత లేదు వాళ్ళకి. మన కపిలేశ్వరం, కోరుమిల్లి, తాతపూడి, కేదార్లంక ఇసుక రీచ్లు, ఈ 4 రీచ్ల నుండి నెలకి ఇక్కడ యువతకి మీకు ఫీజు రీఎంబర్స్మెంట్లు రాలా, రైతుకి గిట్టుబాటు ధర రాలా, బీసీలకి 30 పథకాలు తీసేశారు, ఎస్సీ విద్యార్థులకు సంబంధించి 27 పథకాలు తీసేశారు. మనకి సరిగ్గా ఇందాక చెప్తున్నారు విద్యా దీవెన సరిగ్గా అందించలేదు. కానీ మన 5 రీచ్ల నుంచి కపిలేశ్వరం, కోరుమిల్లి, తాతపూడి, కేదార్లంక ఈ 4 రీచ్ల నుంచి జగన్కి 10 కోట్ల రూపాయలు ప్రతి నెల వెళ్ళిపోయింది. మీకేమో ఖర్చు పెట్టాక డబ్బులు లేవు, జగన్కేమో నెలకి 10 కోట్లు మన 4 రీచ్ల నుంచే. మళ్ళీ అదే డబ్బుతో మీ ఓట్లు కొంటా ఉన్నారు. నిన్న విడుదల చేసిన దాంట్లో నేను పోరాటం మొదలుపెట్టిందే భవన నిర్మాణ కార్మికులు, మాకు ఇసుక దొరకట్లేదు, మేము కుటుంబాలు చచ్చిపోతున్నాయి, 40 మంది చనిపోతే రోడ్ల మీదకి వచ్చాం వైజాగ్లో. వారి కోసం సామాన్యులందరికీ అందుబాటులో ఉండేలాగా ఇసుక విధానాన్ని తీసుకొచ్చాం మేనిఫెస్టోలో. దాని ద్వారా ఉచిత ఇసుక ఏర్పాటు విధానాన్ని అమలు చేస్తాం. ముఖ్యంగా క్లాస్ వార్ అని మాట్లాడతారు జగన్. క్లాస్ వార్ అని మాట్లాడతాడు జగన్. ఒకప్పుడు ఇసుక రీచుల్లో
బోట్లల్లో పడవల మీద ఇసుకేసుకొచ్చి అమ్ముకునే ఒక సౌకర్యం ఉండేది. వాళ్ళంతా ఏ కులస్తులు? బీసీలకు కానీ అక్కడున్న మత్స్యకార సంఘాలు కానీ పంచాయతీ సంఘాలు కానీ ఇవన్నీ తీసుకొచ్చాయి. ఇప్పుడు ఆ పరిస్థితి అంతా పోయి మొత్తం సెంట్రలైజ్డ్. క్లాస్ వార్ అంటే మొత్తం ఒకడు దోచేయడం కాదు, అందరికీ పంచడం. క్లాస్ వార్ అంటే ఒక్కడు కూర్చొని అందరినీ దోచేయడం. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ దోస్తున్నాడా, జగన్ దోస్తున్నాడా ఇసుకని? మరి ఏం చేద్దాం దానికి? తిరిగి పడవల మీద ఇసుకమ్మే కుటుంబాలు కూడా బతకాలి అంటే డీసెంట్రలైజ్ చేయిద్దాం. కేవలం ఒక పెద్దిరెడ్డి గారికో, జేపీ వెంచర్స్ మీద పెద్దిరెడ్డి గారికో, మిథున్ రెడ్డి గారికో, వైఎస్ జగన్ గారికో కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికో కాదు, వైవి సుబ్బారెడ్డి గారికి కాదు, అందరికీ చెందాలి. ప్రకృతి సంపద అందరిది. ఇసుక, నీరు, నేల, గాలి, భూమి ఇవి అందరివి. ఒక్కడు కూర్చొని దీనికి గుత్తాధిపత్యం నేను పెత్తనం వహిస్తానంటే కింద పడి అధాపాతాళానికి తొక్కేస్తాం. మేడే రోజుని చెప్తున్నా, మేడే రోజుని చెప్తున్నా. మీరు సహజ వనరుల మీద ఎవరైనా సరే వైఎస్ జగన్తో సహా మీరు ఆధిపత్యం చూపిస్తాను. గతంలో మీ తాతగారు చేసినట్టుగా బెరెటిస్ మైనింగ్ ని మీరు గతంలో ఆయనకి పాపం కష్టపడి కనుక్కున్న వ్యక్తికి ఆయన దగ్గర దోచేశారు. అదే విధానాన్ని మొత్తం సంపూర్ణంగా రాష్ట్రం మొత్తం మేము సహజ వనరులను దోచేస్తామంటే వైఎస్ జగన్ కి నేను చెప్తున్నా, వైసీపీ నాయకులకి చెప్తున్నా, తోట త్రిమూర్తులు గారికి కూడా చెప్తున్నాం, సహజ వనరులు ఒక్కరి సొంతం కాదు, ఇవి అందరివి. మీ బాధ్యత అందరికీ అందుబాటులో ఉండేలా తీసుకురావటం. సహజ వనరులను వెనక్కి తీస్తే అది అందరికీ అభివృద్ధి జరగాలి. అంతేగాని మీరు ఒక్కళ్ళు దోచుకొని మీరు డబ్బున్నోళ్ళు అయిపోయి రోడ్ల మీదకి వచ్చి అన్నం కోసం, ఉపాధి కోసం అలా ఉండించే పరిస్థితి తీసుకొస్తే మీరు తన మన అని లేకుండా నేను ఎదురు తిరుగుతాను, గుర్తుపెట్టుకోండి. ఒక ఎమ్మెల్యే, రాజకీయ నాయకులు ఏ ఊర్లో అయినా కావచ్చు, మన మండపేటలో కావచ్చు, విజిలెన్స్, రెవెన్యూ శాఖ, విజిలెన్స్ శాఖ, మైనింగ్ శాఖ, నీటిపారుదల శాఖ, ఇన్ని శాఖలు నిద్రపోతే తప్ప ఇసుకని దోచేయడం వల్ల కాదు. మీ ఉపాధి కోసం ఒక్కరు రారు బయటికి, ఇన్ని వ్యవస్థలు కలిసి రావు. కానీ దోచేయడానికి మటుకు అన్ని వ్యవస్థలు వీళ్ళకి సహకరిస్తాయి. దేనికంటే భయం వీళ్ళకి. నేను ఎందుకు పెట్టాను జనసేన పార్టీ? అరే ఇంతమంది యువతున్నారు, ఒక ఎమ్మెల్యేకి భయపడతారా మీరు? ఒక ఎమ్మెల్యేకి, ఒక రాజకీయ నాయకుడు భయపడతారా మీరు? అరే మన దగ్గర దమ్ము లేకపోతే ఎట్లా? ధైర్యం లేని సమాజం ఎందుకు? చచ్చిపోవడం బెటర్ కదా. ధైర్యం లేని సమాజం చచ్చిపోతుంది. నేను మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. ఒక్కడు మాట్లాడితే, ఒక్కడు ఎదురు తిరిగితే రోడ్ల మీదకి వచ్చిన వాడిని. ఎస్టీల ఆడబిడ్డ 14 ఏళ్ల సుగాలి ప్రీతి రోడ్ల మీద పాప అడ్డగోలుగా చంపేస్తే కర్నూలులో రోడ్ల మీదకి 1,50,000 మంది జనంతో రోడ్ల మీద బల ప్రదర్శన చేసిన వాడిని. కౌలు రైతాంగానికి నిలబడ్డవాడిని, భవన నిర్మాణ కార్మికులకు నిలబడ్డవాడిని, పోలీస్ కష్టాలకి నిలబడినవాడిని. ఉపాధి ముఖ్యంగా యువత భవిష్యత్తు మీది, భవిష్యత్తు మీది. చేతి కర్ర అవసరం వచ్చినప్పుడే తాతకి మనవడ అవసరం తెలుస్తుందంట. ఈ రోజున నాకేం కాదు, నా కొడుకు నేను చూసుకుంటా, అది స్వార్థం. అది ఎవడైనా చేస్తాడు. ఏ తండ్రైనా తన కొడుకు కోసం, తన బిడ్డల కోసం చేయడం సహజం. కానీ ఏంటి, చెట్టు ఏం చేస్తుంది? ఈరోజు నీడ లేదు, మలమల మాడిపోతా ఉన్నాం. అదే ఒక చెట్టు నీడ ఉంటే అది నీడను కల్పిస్తుంది. ఒక నది తాలూకు మూల లక్షణం ఏంటి? దాహం తీర్చి పంటలు పండించి మన ఆకలి తీర్చాలనే కదా. దశాబ్దం నుంచి పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏంటి? మీ కష్టాలకి తన భుజం కాయాలనే కదా, తన భుజం ఇవ్వాలనే కదా, మీ కష్టాల్లో కొంచెం నిలబడాలనే కదా. ఇదే చెప్తున్నాను మీకు, నేను మీకు అండగా ఉంటాను. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ కాకుండా ఇక్కడ కూడా వచ్చి మనకి మండపేట పబ్లిక్ స్కూల్లో ఇద్దరు పార్ట్నర్స్ మధ్య గొడవ, అది వస్తే 100 మంది రౌడీలు వచ్చి స్కూల్ని మూయించేశారు. అది కూటమి ప్రభుత్వం వస్తే ఇలా జరుగుద్దా? పవన్ కళ్యాణ్ లోపల అసెంబ్లీలో ఉంటే జరుగుద్దా? మీరు ఊహించండి. తొక్కి నార తీసేస్తాను ఒక్కొక్కడికి. ఎవరైనా సరే
ఎందుకంటే ఇది మనవాడు తనవాడు అని లేదు. అన్యాయం జరిగినప్పుడు మనం తిరగబడకపోతే, మేడే రోజుని చెప్తున్నా, మార్టిన్ నిమోలర్ అనే ఒక ప్రీస్ట్, ఆయన చేసింది హిట్లర్ రాజకీయం మనకి అధికారంలోకి రాకముందు ఇలాగే రోజు ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు ఆయన మనవాడు అని చెప్పి వచ్చి భుజాల మీదకి ఎత్తుకున్నాడు హిట్లర్ని. హిట్లర్ వచ్చి అందరినీ కాలు రాశాడు. ఆయన వచ్చి అన్నాడు, ఆయన సోషలిస్టులను చంపేశాడు, హిట్లర్ వచ్చి కమ్యూనిస్టులను చంపేశాడు, జ్యూస్ని చంపేశాడు, ట్రేడ్ యూనియన్ని చంపేశాడు. ఆఖరికి ఎవడైతే అండ భుజం కాశాడో మార్టిన్ నిమోలర్ను కూడా జైల్లో పెట్టాడు. మార్టిన్ నిమోలర్ జైల్లో పెట్టబోయే ముందు, చనిపోబోయే ముందు తన సమాధి మీద ఒకటి రాశాడు. వాళ్ళు నా ఎదురింటోడి కోసం వచ్చినప్పుడు హిట్లర్ మనుషులు నేను గొంతిప్పలా, కమ్యూనిస్టుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పలా, సోషలిస్టుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పలా, ట్రేడ్ యూనియన్ నాయకుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పలా, జ్యూస్ కోసం వచ్చినప్పుడు, యూదుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పలా. నన్ను కూడా అరెస్ట్ చేసే టైంకి గొంతిప్పడానికి ఎవరు లేరు, సమాజం అంతా జైల్లో ఉన్నారు, నలిగిపోయారు, చనిపోయారు. అలాంటిది తనా మనాని భేదం లేదు. తప్పు జరిగినప్పుడు అందరం, హరీష్ గారికి మనకు అన్యాయం జరిగితే అది నాకు అన్యాయం జరిగితే నేను వచ్చి మాట్లాడాలి. ఒక దళిత డ్రైవర్ని ఒక ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే అది దళిత కుటుంబానికి జరగల, పవన్ కళ్యాణ్కి కూడా జరిగింది. చాలా బాధ అది. ఇంతమంది మీరు 9,000 మంది బీసీల మీద కేసులు పెడితే అది పవన్ కళ్యాణ్ మీద కూడా కేసులు పెట్టినట్టు. అది ఇంతమంది ఉపాధి దెబ్బ కొడితే పవన్ కళ్యాణ్ పొట్ట మీద కూడా కొట్టినట్టు. ఎందుకంటే నాయకులు బాధ్యత తీసుకోకపోతే సమాజం విచ్ఛిన్నం అయిపోద్ది. 30,000 మంది ఆడబిడ్డలు మాయమైపోతే, సమాజంలో అదృశ్యం అయిపోతే, ఈ సోకాల్ ముఖ్యమంత్రి క్లాస్ వార్ గురించి మాట్లాడే వ్యక్తి ఒక్క ప్రెస్ మీట్ పెట్టలే ఈ రోజు వరకు. అందుకని మీకు కావాల్సింది లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి. అందుకని నేను మీకు మాట ఇస్తున్నా, ఒక్కడు అన్యాయం చేసినా తోలు తీసేస్తాం, అలాంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. ఈ నెలలో దాదాపు హైయెస్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, 9,000 బీసీ దాడులు, 27 దళితులకు సంబంధించిన అభివృద్ధి పథకాలను తీసేశారు, 30 బీసీ పథకాలను తీసేశారు. కొత్త ప్రభుత్వం మీరు ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇది మీ వాట్సాప్ల్లో ఈ మేనిఫెస్టోని మీరు చూడండి. ఇది కష్టమని నాకు తెలుసు, కానీ పని చేసేవాడు ఉంటే మనకి ఇన్నోవేషన్ ఉంటుంది, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఉంటే తప్ప. నేను మీకు చెప్పాను పోలవరం గురించి, 1,60,000 మంది మనకి నిరాశ్రులైతే, గిరిజన రైతాంగం, గిరిజనేతలందరికీ కూడా నేనేం చెప్పాను, మనొక సెస్ విధించి 5 కోట్ల మంది ప్రజలకి బాగయ్యే పోలవరం కోసం 60 రూపాయల మందిని 200 రూపాయలు కొనే స్థాయిలో కనీసం ₹1 కూడా పెట్టలేము పోలవరం కోసం అందరం కలిపి. అందుకు దాంట్లో భాగంగా నేను ₹1 కోటి నేను అనౌన్స్ చేశాను నిన్న. మనకి పోలవరం, మనకి పునరావాసం బాధితులందరికీ కూడా. ఇవి ఎందుకు చెప్తున్నానంటే మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికో ఇవన్నీ కాదు. బాధ్యత తీసుకున్న నాయకులుంటే ఏదైనా సాధించగలరు. అందుకని మీరు మనస్ఫూర్తిగా మీ భవిష్యత్తు కోసం ఓటు వేయండి. అలాగే హార్టికల్చర్ రైతాంగం కానీ, ఆక్వా రైతాంగం కానీ, ధాన్యం మనకి వరి రైతాంగానికి మనస్ఫూర్తిగా మేము అండగా ఉంటాం. ఒక్కసారి మీరు మేనిఫెస్టోని సంపూర్ణంగా మన నాయకులు చదివి వినిపిస్తారు మీకు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మండపేట పెద్దలందరికీ చెప్తా ఉన్నా, చివరికి తగ్గేదేలే అంటావా? మీరు తగ్గబట్టే కదా, మీరు సినిమాలో చెప్పడం కాదు, రియల్ లైఫ్లో తగ్గకూడదు కదా. మీరు ఇలా అని చెప్పి తగ్గేదేలంటే కుదరదు, నిలబడాలి మళ్ళీ బయటకు వచ్చి. సినిమాల్లో మీరు కూర్చోబెట్టి తగ్గేదేలా అని మీరు సోషల్ మీడియాలకి, వాట్సాప్లకి ఇస్తే సరిపోదబ్బా. మీరు ఓటేసేటప్పుడు తగ్గకుండా ఓటేయండి, అది కదా దమ్మంటే. నా ఆరోగ్యం జాగ్రత్త కరెక్ట్, ప్రతి చోట నా ఆరోగ్యం జాగ్రత్తలు. వైసీపీ నాయకుడు ఉన్నంతకాలం నాకు ఆరోగ్యం ఎలా చెప్పాలి? రోడ్ల మీద పడాలి, కళ్ళు తిరిగి పడాలి, దెబ్బలు తినాలి, ఏదైనా చేయాలి, మీకోసమే కదా. నేను ఈ ఎండలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. మీ అందరికీ చేతులు పెట్టి 2 చేతులు పెట్టి దండం పెడుతున్నా.
నా ఆరోగ్యం కాదు, మీ ఆరోగ్యం బాగా చూసుకోండి ముందు. మీ ఆరోగ్యం బాగా చూసుకోండి, ఆడబిడ్డల భద్రత చూసుకోండి ముందు, రైతాంగాన్ని బాగా చూసుకోండి. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఒకటే ఒక మాట చెప్పి నేను బయలుదేరుతా. మిగతా మనకి ఎలమంచిల్లోనూ పెందుర్తుల మీటింగ్లు ఉన్నాయి. ఒకటే అడిగారు జోగేశ్వరరావు గారు, మీరు రావాలి. ఒకటేంటంటే మన మండపేట మనదని చెప్పడానికి వచ్చాను ఇక్కడికి. జోగేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ, హరీష్ గారు తెలుగుదేశం పార్టీ, బండారు సత్యానందం గారు తెలుగుదేశం పార్టీ, రామకృష్ణారెడ్డి గారు బీజేపీని కాదు, మనందరం కలిసి 175 స్థానాల్లో జనసేన, 175 స్థానాల్లో తెలుగుదేశం, 175 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్లు లెక్క. మొన్న మన వాసంశెట్టి సుభాష్ గారికి రామచంద్రాపురం వెళ్ళాం. కొత్త నాయకత్వం కావాలబ్బా గోదావరి జిల్లాలకి, ఉభయ గోదావరి జిల్లాలకి కొత్త నాయకత్వం రావాలి. అలా టవల్ ఇసిరేస్తే నీకేంటి ఆనందం చెప్పు? తల కట్టుకుంటే ఎండ వేడి తగ్గుతుంది. ఇక్కడ ఇసిరేస్తే ఏం చేసుకుంటాం? కింద పడేసి ఎవరో పట్టుకెళ్తారు. తల కట్టుగా ఇసిరేస్తా ఉంటాం. ముఖ్యంగా ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక అందమైన పేరు పెట్టి జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని పెట్టాడు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏంటంటే, అది ఇక్కడంతా యువత ఉన్నారు, మీడియా వారు ఉన్నారు, చాలా మంది పెద్దలు టీవీలో ఏంటో ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మన ఆస్తి పత్రాల మీద విసరద్దు. నాకు దెబ్బ తగిలితే మీకు ఓకేనా? మరి విసిరితే ఏంటి ప్రయోజనం? ఒక కన్ను పోతే మీకు ఓకేనా? విసరకండి, నా రిక్వెస్ట్. నేను ఉత్సాహాన్ని అర్థం చేసుకోగలను, మీ హుషారు నాకు తెలుసు. జెండాలు ఎగిరేయటం, టపాసు ఎగిరేయటం కాదు. మన ఉత్సాహం, హుషారు నిర్మాణాత్మకంగా ఉండాలి, మనల్ని కాపాడుకునేలా ఉండాలి. కానీ నన్ను కూర్చోబెట్టి గాయపరిస్తే మీ ఉత్సాహం ప్రయోజనం ఏమని చెప్పండి. అందుకని సో మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది మీరు ఊహించుకోండి. ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు కొంతమంది, ఆ మూలల్లో దూరం నుంచి చూస్తూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది మన ఆస్తి పత్రాల మీద, మనకి చిన్నపాటి 30 గజాల స్థలం ఉన్నా, ఏది ఉన్నా సరే మనకి స్టాంప్ పేపర్ అనేది ఒకటి ఉంటుంది. పొలం ఉంటే మనకి పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుంది. జగన్ మెల్లిగా ఎలా చేస్తున్నాడంటే, వాళ్ళ తాతగారు చేసినట్టుగా వెంకట నరసయ్య అని పాపం ఒక మన వెరైటీస్ మైనింగ్ కనిపెట్టిన ఆయన వ్యక్తి, అక్కడ ఉందని గుర్తించిన వ్యక్తి, ఆయన దగ్గర పనికి చేరి ఆయన్ని తర్వాత యాక్సిడెంట్గా చనిపోయారంట. తర్వాత వాళ్ళ వెరైటీస్ మైనింగ్ వాళ్ళ హస్తగతం అయింది. అలాగే జగన్ కూడా ఏంటంటే, మన ఆస్తి వాళ్ళ ఆస్తిగా ఫీల్ అవుతారు, మన ఆస్తి వాళ్ళ ఆస్తిగా ఫీల్ అవుతారు, మన కష్టార్జితం. హరీష్ గారికి ఒక ఇల్లు ఉంది. వాళ్ళ నాన్నగారు ఆయనకి, హరీష్ ఇదిగో నీకు ఇచ్చిన, నేను కష్టపడ్డాను, ఇదిగో నీకు ఇచ్చిన డబ్బు ఇది, ఇల్లు ఇది. దాని మీద జగన్ ఫోటో ఎందుకు మీరు చెప్పండి? హరీష్ గారికో లేదంటే బండారు సత్యానంద్ గారికో లేదంటే మీకో, మీ తాతలు కానీ మీ పెద్దలు కానీ ఒక అరెకరం మీకు ఇచ్చారనుకుందాం, 30 గజాల స్థలం ఇచ్చారనుకుందాం, ఒక ఉద్యానవనం పండించడానికి చిన్నప్పటి నర్సరీ ఇచ్చారనుకుందాం. ఆ పట్టాదారు పుస్తకం మీద జగన్ ఫోటో ఎందుకు ఉండాలి? అది మీరు ఆలోచించండి. నా ఆస్తి మీద నీ నవ్వెందుకు, నీ ముఖం ఎందుకు? ఇచ్చింది మా నాన్న, ఇచ్చింది మా తాత, ఇచ్చింది మా పెద్దలు. ఇది ముసాయిదా. కేంద్రం అంటున్నాడు బీజేపీ ఇచ్చిందని. రేపొద్దున రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు. బీజేపీ ముసాయిదాలు పంపిస్తుంది. చాలా చట్టాలు కేంద్రం ఏమంటుందంటే ప్రతి రాష్ట్రానికి పంపిస్తుంది. ఇలాంటి డిమాండ్స్ ఉన్నాయి, మీరు ఒకసారి పరిశీలించి మీ ప్రతిపాదనలు పంపండి. పని చేస్తాయా పని చెయ్యవా అని, కష్ట నష్టాలు ఏంటి, లాభ నష్టాలు ఏంటి గుర్తించమని. కానీ అసెంబ్లీలో నువ్వు మాట్లాడిస్తే కదా తెలుగుదేశం పార్టీని, కానీ తెలుగుదేశం పార్టీని నువ్వు మాట్లాడినిచ్చావు 2019 నుంచి 2024 దాకా. మాట్లాడితే చంద్రబాబు గారి భార్యను తిట్టి బయటికి పంపించేస్తే, అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మంచా చెడా, మనకి లాభ నష్టాలు మాట్లాడడానికి అసెంబ్లీలో డిస్కషన్ పెడితే కదా. నువ్వు కొట్టి తన్ని తగిలేస్తావు, బూతులు తిడతావు, ఇంట్లో వాళ్ళని తిడతావు, ఆడబిడ్డలను తిడతావు. అందుకని పట్టాదారు పుస్తకం మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి. అంత మాత్రాన
పాస్పోర్ట్ మీద ఆయన ఫోటోలు ఏమి వేయించుకోవట్లేదు కదా. నా ఆస్తి పత్రం మీద జగన్ ఫోటో ఎందుకు? నా పొలం దగ్గర నాకు రాళ్లు నీ ముఖంతో ఉన్న రాళ్ళు ఎందుకు పాతాలి? భవిష్యత్తులో కనుక రేపు పొద్దున మీకు ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీరు ఇంకొకసారి వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం పెట్టినట్టే గుర్తుపెట్టుకోండి. నిజంగా చెప్తాను, సరదాగా చెప్పట్లా. ఇసుక రీచ్లనే దోచేసిన వాళ్ళు ఈ ల్యాండ్ యాక్టింగ్ ఎలా ఉంటుందంటే, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటే మనం అంటే వెళ్ళి ఇక్కడ స్థానికంగా ఉండే మనకి ఆర్ఓ దగ్గర మనకి రెవెన్యూ వాళ్ళ దగ్గర చేయించుకోవాలి రిజిస్ట్రేషన్. వాళ్ళకు గుర్తింపు ఇస్తారంట అంతే. ఒక జెరాక్స్ కాపీ మనం ఒకరిని పడేస్తారు. రేపు పొద్దున మీ ఆడబిడ్డలకో మీ చెల్లెళ్ళకో మీ అక్కలకో పెళ్లిళ్ళు చేయాలి. వచ్చే బావగారి కోసం మనం ఏం చేస్తాం, ఇదిగోండి మా ఆస్తి పత్రం మా ఆడపడుచు లాంఛనాల కింద ఇవి ఇస్తున్నాం అని చెప్పి ఒక మనకి ఒరిజినల్స్ ఇస్తాం, మనం స్టాంప్ డ్యూటీ పేపర్లు ఇస్తాం. అవి ఉండవంట, జిరాక్స్ పేపర్ ఇస్తారంట. సార్ ఒక దానికి కుదరదు అనుకుందాం. రేపు పొద్దున మీకు కష్టం వచ్చింది, మీ నాన్నగారిని మిమ్మల్ని ఎవరో కూర్చోబెట్టి పక్క ఊరికి పంపించాలి, చదువుల కోసం ఇంజనీరింగ్ పంపించాలి, లేదంటే డాక్టర్ చదివించాలి, లేదంటే కష్టాల కోసం ఒక ఫైనాన్షియల్ దగ్గర తాకట్టు పెట్టాలి. నేనే ఇన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు నా ఇల్లు తాకట్టు పెట్టానో నాకు తెలుసు. మొన్న నా భార్యకి నా బిడ్డలకి ఇచ్చేసే వరకు నేను నా ఇంటి పత్రాలు తాకట్టు పెడతానే ఉన్నాను బ్యాంకుల దగ్గర. మరి రేపు పొద్దున్న నేను తాకట్టు పెట్టాలంటే ఈ లెక్క ప్రకారం అయితే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఎందుకు ఇస్తారు? అసలు డాక్యుమెంట్స్ పట్టరు అంటారు. అసలు డాక్యుమెంట్స్ జగన్ దగ్గర ఉన్నాయండి, మా దగ్గర లేవంటే పోరా పోబో అంటారు. మనల్ని కూడా తిడతారు. ఇవన్నీ ఆలోచించండి మీరు. మన ఆస్తి పత్రాల మీద నెమ్మదిగా సైకప్ చేస్తున్నాడు జగన్ మనల్ని. నేను మీకు ఇచ్చేవాడిని, నేను రాజరికం, నేను మీకు ఇస్తున్నా, మీరు దేహి అనండి. మనం ఒకడి మోచేతి అంబలి తాగే బతుకులు కావు మనవి. మేడే రోజున చెప్తున్నా, ఒకడి మోచేతి కింద అంబలి తాగే బతుకులు కావు. కష్టమైన నష్టమైన నా కండను కరిగించైనా సరే కష్టపడి తింటాను తప్ప ఎవడో పడేసే మోచేతి అంబలి, జగన్ పడేసే మోచేతి అంబలికి మనకు అవసరం లేదు. నా ఆస్తి మీద నీ ముఖం ఏంటి? నా ఆస్తి మీద నీ హక్కు ఏంటి? రేపొద్దున దున్నేవాడిదే భూమి అనే ఒక నినాదం ఉండేది. ఇప్పుడు దున్నని భూమి ప్రతిదీ కూడా జగన్దే. దున్నని భూమి ప్రతిదీ ఇక్కడ తోట త్రిమూర్తులు గారికి వెళ్ళిపోద్దో, లేదంటే పిల్లి సుభాష్ చంద్రగారు గారికి వెళ్ళిపోద్దో, ఎవరికి వెళ్ళిపోద్దో తెలీదు. రేపొద్దున అన్నిటికంటే దారుణం ఏంటంటే, మీ స్థలాన్ని ఎవరిని కబ్జా పెట్టారనుకుందాం. కబ్జా పెడితే మనం ఏం చేస్తాం? పోలీస్ స్టేషన్కి వెళ్తాం. పోలీస్ స్టేషన్ తేలకపోతే కోర్టులో కేసేస్తాం. ఇప్పుడు కోర్టులో కేసేయడానికి లేదంట, మళ్ళీ వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరే కూర్చోవాలంట. దానికి ఒక సపరేట్ బెంచ్ ఏర్పాటు చేస్తారంట. వాళ్ళు ఇద్దరు కలిసిపోతే మన ఆస్తి అంతే గల్లంతు పోయింది, గాల్లో దీపమే. వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి? హైకోర్టుకి వెళ్ళాలంట. హైకోర్టుకి వెళ్ళడానికి నేనే 100 సార్లు ఆలోచిస్తా, ఇంత పెద్ద పార్టీ నడుపుతా. సగటు ఒక ఎకరం రైతు కానీ 150 గజాల స్థలం ఉన్న ఒక సగటు మనిషి కానీ వెళ్ళగలడా హైకోర్టు దాకా? మీరు ఆలోచించండి. ఇలా చేస్తున్నారు. అలాగే వచ్చిన 100 రోజుల్లోనే గంజాయిని సాగించే గుండాల మీద ఉక్కు పాదంతో నలిపేస్తాం. ఉక్కు పాదంతో. ముఖ్యంగా అంటే చట్టం ఎలా ఉంటుందంటే, ఈరోజు దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేసి తప్పించుకున్నామని అనుకోవచ్చు. 28 సంవత్సరాల క్రితం జరిగిన శిరోమండలం కేసే ఈరోజు వచ్చి మనకి దానికి కోర్టు శిక్ష వేసింది. బేసిక్ ఏంటంటే, తన మన అని భేదం లేదు. మానవ హక్కుల ఉల్లంఘన ఎవరు చేసినా మంచిది కాదు. అలాగే జగన్ తోట త్రిమూర్తులు గారు మాట్లాడితే నేను కాపులకి అండగా నిలబడతానన్న వ్యక్తి నాయకుడు అంటారు కదా. మనకి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు నేను బీసీలకు నిలబడే నాయకులు అంటారు కదా. కోనసీమ పేరులో చాలా మంది, ఎక్కువ శాతం మంది అమాయకుల మీద అన్యాయంగా కేసులు పెడితే ఒక్కళ్ళు కూడా వీళ్ళకి నిలబడలా. పాపం నిజంగా చెప్తున్నా, చాలా మంది మనకి కూర్చోబెట్టి చాలా మంది యువకులు, అది కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, దేవాంగులు, శెట్టి బలిజ కులాలు, అందరూ చాలా మంది కూర్చొని పాపం వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు వచ్చిన దగ్గర వేడుకున్నారు, అన్నా మాకు సంబంధం లేదన్నా, మా మీద కేసులు పెట్టారన్నా అంటే వాళ్ళ మీదకి కులాలను వాడుకునే 2 నాయకులు నిలబడాల. ఆఖరికి ఓట్ల కోసం తీసేశారు అంతే. ఓట్ల కోసం ఈరోజు కేసులు తీసేశారు. ఎవరైతే ఏ1 ఈ రోజున అతను వెళ్ళి విశ్వరూప్ మీరు కులాలకి మతాలకి అతీతంగా ఆలోచించకపోతే మీరు చాలా చాలా నష్టపోతారు.
నేను ఎలాంటి వాడినంటే, నేను ఒక సామాజిక వర్గం కోసం ఆలోచించే వ్యక్తిని కాదు. జాషువా విశ్వనరుడు, ఆయన కోసం ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తిని. అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తి. ఖచ్చితంగా మందపల్లి గులకరాయి బాధితులందరికీ నేను బాగా గులకరాయి దెబ్బలు తగిలిన మీకు వైసీపీ వల్ల గత 5 సంవత్సరాల్లో మీ బాధితులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నేను నా బాధను తెలియజేస్తున్నా. భవిష్యత్తులో వాటి నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తాం. అనపర్తి నుంచి భారతీయ జనతా పార్టీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు పోటీ చేస్తున్నారు కమలం గుర్తు మీద. వారికి భారీ మెజారిటీ తోటి అనపర్తి నియోజకవర్గ జన సైనికుల్ని, మద్దతుదారుల్ని మనస్ఫూర్తిగా మద్దతు ప్రకటించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నాను. రామచంద్రాపురం నుంచి మళ్ళీ ఇంకోసారి అడుగుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నుంచి వాసనశెట్టి సుభాష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. కొత్తపేట పాపం మా బండారు శ్రీనివాస్ గారు, బండారు సత్యానంద్ గారు, ఇద్దరు అన్నదమ్ములు. జగన్ ఇక్కడ చాలా విచిత్రమైన చూడండి. బండారు శ్రీనివాస్ గారు, బండారు సత్యానందం గారు ఇద్దరు అన్నదమ్ములు. ఒకళ్ళేమో బండారు శ్రీనివాస్ గారు నా జనసేనలో ఉంటారు, బండారు సత్యానందం గారేమో టీడీపీలో ఉంటారు. ఇది మన కూటమి అన్నదమ్ముల్ని కలిపింది. జగన్ వాళ్ళ ఇంట్లో ఇద్దరు విడిపోయారు, అన్నా చెల్లెలు ఇద్దరు విడిపోయారు. పాపం చిన్నాయన్ని చంపేసిన వాళ్ళు వెనకేసుకొస్తున్నారు. దగ్గరికి చేర్చే కూటమి ఇది. అలాగే కొత్తపేట నుంచి మనకి బండారు శ్రీనివాస్ గారి మద్దతుతోటి కొత్తపేట టీడీపీ నుంచి బండారు సత్యానంద్ గారు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా మీ మద్దతు, జన సైనికులు, జనసేన మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజల మద్దతు ఇవ్వాలని. మండపేట నుంచి మొన్న కూడా సభ పెట్టి వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది మేనిఫెస్టో వల్ల. నిన్న జోగేశ్వరరావు గారు మన అభ్యర్థి, ఆయన మన జనసేన అభ్యర్థిగానే చూడండి. మీకు కష్టం వచ్చినప్పుడు ఆయన స్పందించకపోతే అప్పుడు నన్ను వచ్చి చొక్కా నిలదీయండి. నేను మీకు హక్కు ఇస్తున్నా. అలాగే వేగికృష్ణ గారు ఉన్నారు, వేగి లీలాకృష్ణ గారు ఉన్నారు. పాప ఆయన తోట తిరుమూర్తులు గారి బాధ్యతలు ఈయన, కానీ నిలబడ్డారు. విచిత్రంగా ఇక్కడ మనకి ఒక కొండనే మింగేశారు. ఇక్కడ 16-37 ఎకరాల కొండనండి. ఏ గ్రామం అది? పేసవరం కొండను మింగేశారండి. అలాగే దేశానికి యువరక్తం కావాలి కదా. మీలాంటి యువతకి బలమైన నాయకులు కావాలి. మీలాగే వేడి రక్తం ఉన్నవాడు కావాలి. వేడి రక్తం ఉన్నవాడు మన హరీష్ గారు ఉన్నారు ఇక్కడ, జిఎం హరీష్ గారు. సౌమ్యుడు, మెత్తగా మాట్లాడతాడు, మెత్తగా కనిపిస్తాడు, కానీ చాలా గుండె బలం ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు లాగా నిలబడతాడు. మనకి గోదావరి జిల్లాలకి, రాష్ట్రానికి నిలబడే వ్యక్తి. ఆయన్ని సంపూర్ణమైన మద్దతుతోటి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, మీ అందరికీ ఇంత మండు టెండలో నలిగిపోయి మాడిపోతున్న మీ అందరికీ కూడా ముందస్తుగా కష్టం. మనకి మే 4వ విడతల ఎన్నికలు వచ్చినాయి మనకి. నేను కూడా నలిగిపోతా ఉన్నా. కానీ ఈ రోజున ఇంత మండు టెండలో మీరు నలిగిపోతున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను క్షమాపణలు చెప్తున్నాను మీ అందరికీ. కానీ నా ప్రేమ తెలుసు మీకు. నా ప్రేమ మీకు గొడుగు అవ్వాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారతీయ జనతా పార్టీ. సరే, లీలాకృష్ణ గారు ఏమన్నారంటే థ్యాంక్స్ మమ్మల్ని మాట్లాడనివ్వలేదు, థ్యాంక్స్ చెప్పాలని కోరుకుంటు సార్. ఆయన థ్యాంక్స్ చెప్పు. ఈరోజు మనం అడగగానే మెండపేట నియోజకవర్గానికి 3 సార్లు 2 రైతాంగ సమస్యల పట్ల రైతాంగ సమస్య పట్ల 2 సార్లు మన నియోజకవర్గానికి, ఒక్కసారి ధాన్యం విషయంలో, మరొక్కసారి రైతులకి చెక్కుల విషయంలో, బాధిత చెక్కుల విషయంలో మన నియోజకవర్గానికి ఇచ్చేసి, 3వసారి మనం పిలవగానే మన దగ్గరికి వచ్చి మనకు అండగా నిలబడిన మన అన్న పవన్ కళ్యాణ్ గారికి మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారు మన పట్ల చూపించే అభిమానానికి నేను వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి
మీకు నెల టీఏలు కానీ డిఏలు కానీ సరెండర్ లీవ్స్ కానీ పోలీసు శాఖ కానీ ఎవరికైనా సరే, అలాగే హోమ్ గార్డ్స్ కూడా మీ కష్టాలకి నేను గుర్తించాం, మేము మాట్లాడాం, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఆ మాట మీకు ఇస్తాం. జై టీడీపీ, జై బీజేపీ, జై జై జనసేన, జై హింద్.